మహాభారతంలో ఎలా ఆరంభమైంది అని తెలుసుకొని మనం ముందుకు సాగుదాం. మహాభారతంలో కురుక్షేత్రం వారు స్టార్ట్ అయిన తర్వాత 10 డేస్ గడిచిన తర్వాత భీష్ముడు అంపశయ్యపై పడతాడు. ఆ విషయాన్ని చెప్పడానికి సంజయుడు ఏం చేస్తాడంటే ధృతరాష్ట్రుడి దగ్గరికి వస్తాడు. వచ్చి ఏం చెప్తాడంటే భీష్ముడు ఇలా అంపశయ్యపై పడ్డాడు అని చెప్తాడు. అది విని ధృతరాష్ట్రుడు ఎంతో బాధపడతాడు. తర్వాత ఇక ఏమంటాడంటే కురుక్షేత్ర యుద్ధం ఆరంభం నుంచి ఏమేం జరిగిందో చెప్పమని అడుగుతాడు, కోరుతాడు. ఆ సంజయుడు ఏం చెప్తాడంటే ఆ అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ ఎలా జ్ఞానోపదేశం ధర్మోపదేశం చేశాడో అనే విషయం చెప్తాడు.